మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ప్రచార హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అప్పన్నపల్లె 3వ డివిజన్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఆమె ప్రత్యేకంగా పార్వతమ్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఆమె ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమె భర్త అయినటువంటి సంజీవ్ ముదిరాజుని అడిగి తెలుసుకుందాం పలు విషయాలు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ భార్యకు సీటు కేటాయించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? 3వ వార్డుకి వెళ్ళి కమాల్ పార్వతమ్మ అనే మా భార్య సీనన్న అభ్యర్థి నిలబడ్డాం కాబట్టి ప్రజలల్లో మాకు మంచి గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్టు అభివృద్ధి పనులలో మొత్తం టోటల్గా అన్ని పథకాలు నెరవేర్చాలని మేము జనాలని కోరుతూ వాళ్ళ సపోర్ట్తో మేము ముందుకెళ్తూ మా ప్రయాణం మేము ముందుకు సాగుతున్నాం. ప్రజలల్లో మంచి స్పందన ఉంది కాబట్టి ఆ సీనన్న స్ఫూర్తితో మేము ఆయన అండదండలతో ఆయన పంపించిన ఆయన బాణం వదిలిన బాణంగా మేము అందరం కష్టపడి హౌసింగ్ బోర్డులో మా అన్న యాదన్న వీళ్ళంతా నరేందర్ అన్న వీళ్ళందరూ సపోర్టు. ఇంతకుముందు గతంలో మేము ఓడిపోయినాం కాబట్టి మేము అరిగోస పడుతున్నాం కాబట్టి అవన్నీ ఆ బాధలన్నీ తీరాలంటే ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, సీనన్నకు మేము ఒక కానుకగా ఇది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు అంటే నిన్న నుంచి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసింది. ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారా? ఆ పథకాలన్నీ మభ్యపెట్టి మాయమాటలు చెప్పి డబ్బులు ఇచ్చి మందులు దాపి మందిని మోసం చేసి అదంతా చేస్తున్నారు కాబట్టి ప్రజలను మేము కేసీఆర్ సార్ చేసిన మంచి పనులన్నీ మర్చిపోయి ఈ మద్యానికి మందుకు డబ్బుకు అవన్నీ లొంగ తీసుకొని మేము చేసిన పథకాలని మొత్తం టోటల్ మభ్యపెట్టి మళ్ళీ గెలవాలని ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో కానీ అప్పన్నపల్లిలో కానీ మొత్తం టోటల్గా టీఆర్ఎస్కు మోసం జరుగుతుంది కాబట్టి ఆ మోసం జరగకుండా మేమంతా ప్రజలతోనికి తీసుకెళ్ళి ఆ ప్రజలకు మొత్తం అంతా మేము చేసిన పథకాలు ఆ సీనాన్న చేసిన పథకాలు 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదంట. అరిగోసలు పడుతున్నాం. అడుగుపిండి దొరకక కూడా రైతులు వేసిన ఎకరా 4 కూడా ఎండిపోయి లేని పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ రైతుల గురించి వాళ్ళు ఏం చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తాం అని చెప్పేసి మేము గుళ్ళు కడితే వాళ్ళు గోడలకు రంగులేసి పేర్లు చెప్పుకొని మనుషులను మోసం చేస్తారు కాబట్టి ఆ మోసాన్ని అరికట్టాలని మేము బడిలకు దిగినాము. మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మనల్ని గెలిపియాలని ఈ హౌసింగ్ బోర్డు కాలనీలకు ఈ 3వ వార్డు డివిజన్కి మొత్తం టోటల్గా మేము మీడియాకి అందరికీ నమస్కారం చేస్తున్నాము. మాకు మంచి మెజార్టీతో గెలిపియాలని మేము కోరుకుంటున్నాము. మరో సీనియర్ బీఆర్ఎస్ నాయకుడిని అడిగి తెలుసుకుందాము. ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీ సంక్షేమ పథకాలు అప్పట్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో డెవలప్ చేశాడు ఈ యొక్క మహబూబ్నగర్ పట్టణాన్ని. ఇప్పుడు మీరు డివిజన్ పార్వతమ్మ కూడా ఒకవేళ భారీ మెజార్టీతో గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయడానికి మీరు సహకరిస్తారు? ముందుగా లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఈరోజు 3వ డివిజన్ హౌసింగ్ బోర్డు అప్పన్నపల్లె కలిపి 3వ డివిజన్ అయింది. దీనికి మేము హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళ అందరం కలిసి మన కమాల్ పార్వతమ్మ సంజీవానని మేమే ముందర ఉంచి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాల నుంచి మా హౌసింగ్ బోర్డు గతంలో హౌసింగ్ బోర్డుకి ఏం లేకుండే పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి కానీ ఎవరేం చేయలేకపోయినారు. మా సీనన్ వచ్చిన తర్వాత 5 గ్రౌండ్లలో పార్కులు చేసి ఓపెన్ జిమ్ములు పెట్టి పిల్లలు ఆడుకోనికి ఆటలకు స్థలాలు ఇచ్చి మొన్ననే రీసెంట్గా మొన్ననే పోయిన సంవత్సరమే మీకు కూడా తెలుసు మీడియా మిత్రులకు మొన్ననే 3 సంవత్సరాలకి వెళ్ళి ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకొని పోచమ్మ బొడ్రాయి కార్యక్రమం చేసుకున్నాము. ఇదొక మాకు ఊర్లో హౌసింగ్ బోర్డులో ఎప్పుడు ఎవరు చనిపోతున్నారో తెలియకుండా మాకు చాలా నరకం అనుభవిస్తారు. మా అక్కలు మా చెల్లెళ్ళు మేము అందరం కలిసి గట్టిగా మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని అన్నతో పోయినాం. అన్న మాకు ఒక పోచమ్మ గుడి కావాలన్నా ఎట్లా అవుతామనంటే స్థలం కావాలన్నా మాకంటే ఎంబడే వచ్చి మీకు ఏడు స్థలం కావాలంటే 7 స్థలం కావాలని అన్నాము. వచ్చి ఎంబడే స్థలం చూపించి కొబ్బరికాయ కొట్టి ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు మా అన్న మా కాలనీకి ఎంత చేసిండు. కాబట్టి పబ్లిక్ అంతా ఉండరు, చూస్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు పోతున్నారు. కాకపోతే ఏంటంటే మాకు పబ్లిక్ సపోర్ట్ బాగుంది, గట్టిగా ఉంది మాకు. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. రేపు పొద్దుగాల ఏమున్నా ఇంత చిన్న సమస్య ఉన్నా మేము కాలనీవాసుల వాళ్ళకు మా కాలనీ వాళ్ళకి ఎంబడి మేము చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మా కమాల్ సంజీవన పార్వతమ్మని ఆదరించి ఓట్లు వేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. మేము కూడా భారీ మెజార్టీతో గెలుస్తున్నామని నమ్ముతున్నాం. ప్రధానంగా
హౌసింగ్ బోర్డు మరియు అప్పన్నపల్లిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ప్రజలు మీకు ప్రత్యేకంగా చెప్తున్నారా, మీరే తెలుసుకుంటున్నారా ఈ ప్రచారంలో? ఈ ప్రచారంలో మేము ముందుకెళ్తుండే ప్రతి గల్లీలో కూడా పోయినాము. అయితే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఏమని మాకు మీరు ఉన్న 10 సంవత్సరాల్లో 2014-18 ఎలక్షన్లో మా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొన్ని చేసిన పనులు, మంచి పనులు చాలా ఉన్నాయి. అవి గుర్తు చేసుకుంటూ ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లీడర్లు ఏ విధంగా వాళ్ళని ఆ పనులని డెవలప్ చేయకుండా మేము శంకుస్థాపనలు చేసే పనులను ప్రొసీడింగ్ తెస్తే కూడా పక్కన పడేసి వాళ్ళు శంకుస్థాపన చేసిన మేమే తీసేయాలని చెప్పని పక్కన పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోడ్ల విషయం కానివ్వండి, ఇంకా కొన్ని పెన్షన్స్ విషయం కూడా, పెన్షన్స్ కూడా అప్పుడు వచ్చిన పెన్షన్స్ ఇప్పుడు వస్తలేవు అంటారు. కేసీఆర్ సార్ ఉన్న రోజులు, ముఖ్యమంత్రి ఉన్న రోజులు శ్రీనన్న ఆధ్వర్యంలో మాకు పెన్షన్ వస్తున్నాయా 2000 పెన్షన్, ఈయన 4000 ఇస్తానండి. ఆ 4000 కాదు 2000 కూడా ఈ 2 సంవత్సరాలు వస్తలేదని చెప్పని బాధపడుతున్నారు. అదేవిధంగా రైతు బంధు, మేము రైతు బంధు 10,000 ఇస్తే రైతు భరోసా అని పేరే మారుస్తున్నారు. మళ్ళీ భరోసా అని పేరు 15,000 ఇస్తా అని చెప్పని ఆ 10,000 కూడా వేయలేకపోతున్నారు అని చెప్పి రైతులు కూడా బాధపడుతున్నారు. మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళని అడిగారు ఎవరికైనా తులం బంగారం వచ్చిందేమో. కొన్ని కళ్యాణ లక్ష్మి కూడా పెండింగే, అప్పుడు ఎంబడే వస్తుండే. ఇప్పుడు ఏమైతే మా అబ్బాయి పెడతారు. ఆ గ్యాస్ అన్నారు, గ్యాస్ కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. ఇంకోటి ఉచిత కరెంటు కూడా చాలామందికి రాలే. ఇదే ఈ పథకాలు 6 గ్యారెంటీలు, అందులో 420 6 హామీలు, 6 గ్యారెంటీలు 420 హామీలు. ఆ హామీలలో ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా పూర్తిగా చేయలేదు వాళ్ళు. ఇది ప్రజలకు తెలుసు. మేము 10 సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నా, కాలనీకి అన్నీ తిరుగుతూ అందరూ చేస్తున్నా. ఎంత బాధపడ్డారు అనేది వాళ్ళు ఎప్పుడైపోతుందా ఈ 2 సంవత్సరాలు, మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అదే భాగంలో ఇప్పుడు మా సంజీవన పార్వతమ్మ అభ్యర్థి చాలా మంచి మనిషి. 3 అభ్యర్థులు చూసుకుంటే నేను బెస్ట్ అందరూ చెప్తున్నారు. అందుకని మీ కాలనీలు అందరం కలిసి ఒక పట్టి మీద మెయిన్ లీడర్స్ మేము. యాక్చువల్గా అయితే ఒక ఆయన హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ ప్రెసిడెంట్, నేను బీఆర్ఎస్ ప్రెసిడెంట్. మూడు డివిజన్లు కూడా మేమే ఏం పని చేస్తున్నాం. మున్సిపాలిటీ ఏమన్నా పనులున్నా, ఏదైనా చెత్త పేరుకపోయినా, లైట్ రాలేదన్నా, ఏమున్నా సరే ఫోన్లు చేస్తారంటే వచ్చి చేసిపోవాలి వాళ్ళు, కౌన్సిలర్స్కి సంబంధం లేకుండా. ఆ విధంగా చేసినా కాబట్టి ప్రజలకు గుర్తుంది. కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఆదరిస్తారని, గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. మంచి మెజారిటీతో గెలిపిస్తాం. కారే రావాలంటూ మళ్ళీ సారే రావాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు తాము గెలిచి గిఫ్ట్గా ఇస్తామంటున్నారు. అప్పన్నపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వార్డు డివిజన్కి చెందిన 3వ వార్డు డివిజన్కి చెందిన పార్వతమ్మ.